సాధారణంగా మన లక్షణాలను బట్టి, మనం చేసే ప్రవర్తన బట్టి, మన కోరికలను బట్టి రాశి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డీఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు. మరి చేయొచ్చు నాయన దత్తు. ఎందువలనంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట. అయితే నువ్వేమడిగావు ఇంకా నన్ను, మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండి, మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకులకు కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్నావు. బాగానే ఉంది. మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు. భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిబూతులు తిట్టారు. నువ్వు భీముడు చూసావా, నువ్వు తెలుసా అని. ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువుగారు, పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు. మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి జ్యోతిష శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం. తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు. మరి ఈ విధంగా ఇప్పుడు మొట్టమొదటగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలువులో ఉంటాడు. ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరా అంటే అశ్విని దేవతల అధిపతి. కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం, కుక్క పిల్లల్ని మూతుల్లో మూతులు పెట్టి నాకుతూ ఉంటారు, పిల్లి పిల్లల్ని మూతులు పెట్టి నాక్కుంటూ ఉంటారు, పక్కన పడుకోబెట్టుకుంటారు, పైన పడుకోబెట్టుకుంటారు. మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని, వాళ్ళ తాతల్ని, వాళ్ళ చెల్లెళ్ళని, వాళ్ళని అందరినీ దూరంగా జరిపేస్తారు. ఎవరిని పడుకోబెట్టుకుంటారంటే అబ్బో ఆల్సేషన్ డాగ్ అండి, డాబర్మ్యాన్ అండి అని పెట్టుకుంటారు. ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేషరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు. వృషభ రాశి, ఈ వృషభ రాశి మరి ధర్మదేవత అయినటువంటి యముడికి సంబంధించినటువంటిది. ధర్మం అంటే వృషభ రాశిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మంగా ఉండడము, ధర్మంగా మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేటటువంటిది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం మహాభారతంలో మనం ఏమనుకుంటామంటే హీరో మనం అర్జునుడు అనుకునేవాళ్ళం, లేకపోతే మా భీముడు అతను కూడా గొప్ప వీరుడిగా మనం గుర్తిస్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కూడా ఎక్కువగా పంచపాండవుల్లో వీళ్ళిద్దరినీ పెద్ద హీరోలుగా మనం గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే వీళ్ళందరికంటే మించినటువంటి ఒక హీరో ఉన్నాడు, అతనే ధర్మరాజు. ఈయన ఎవరు అంటే సాక్షాత్తు యమధర్మరాజు యొక్క రూపమే అవతరించి పుడతాడనమాట. ఒక ఋషి ఏం చేస్తాడంటే ఈ యమధర్మరాజు చాలా నిర్కషంగా, చాలా కఠినంగా వీళ్ళందరికీ కూడా శాపాలు పెడుతూ శిక్షలు అమలు పరుస్తూ ఉన్నాడు. ఇది చూసినటువంటి ఋషి మెర్సిలెస్గా నువ్వు ఇట్లా చేస్తున్నావు కాబట్టి నిన్ను మేము క్షమించము అని చెప్పేసి ఇతనికి నెక్స్ట్ జన్మలో విదురుడిగా పుట్టు అని చెప్పించేస్తారు. అలాగే ధర్మరాజుగా కూడా యమధర్మరాజు అవతరించారని చెప్పి మహాభాగవతం చెప్తోంది. భాగవతం అంతా కూడా అలాగే మహాభారతము ఇవన్నీ కూడా మనకు చెప్పడం అనేటటువంటివి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లక్షణాలు ఏమిటండి వృషభ రాశి వాళ్ళకి అని అంటే మనం నిజాయితీగా ఉండడము, కోపము అధికంగా ఉండడము. ఈ ధర్మరాజుకి చాలా నిజాయితీ పరుడు ఉంటాడు, అబద్ధం అస్సలు చెప్పరు. వృషభ రాశి వాళ్ళు సత్యాన్నే పలుకుతారు వీలైనంత వరకు. ఏదో మామూలుగా ఎక్కడ తప్పదు, ఇక ప్రాణం మీదకి వచ్చింది లేదా ఎవరి మీదకన్నా ఇదయింది అన్నప్పుడు మాత్రము మనం ఈ యొక్క రాశివారు అసత్యం చెప్పడం ఇలాంటివి ఉంటుంది. కాబట్టి అసలు మెయిన్గా సత్యవాక్ పరిపాలకులు అనమాట. చాలా డిసిప్లిన్డ్ వీళ్ళు. తర్వాత చాలా
కోపము కలిగినటువంటి వాళ్ళు. ఆ కోపం కూడా అప్పటికప్పుడు తప్పు చేసినప్పుడు అప్పటికప్పటికే వీళ్ళకి వస్తుంది. ఆ తర్వాత ఆ కోపము అనేటటువంటిది వెంటనే అదృశ్యమైపోతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే, ఈ వృషభ రాశి వారికి మనము కేతువు కుజువు ఇద్దరు కూడా మనకి 2025 సంవత్సరంలో అర్ధాష్టమంలో ఉండడం అనేటటువంటి కారణంగా యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏరోప్లేన్స్ ఇలాంటివన్నీ కూడా విమాన యాత్రలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీసాలు ఇవన్నీ కూడా అనేకమైనటువంటి అడ్డంకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, మనకి అనుకున్న పని అనుకున్నట్టు జరుగుతూ ముందుకు వెళుతూ ఉండాలి. కాబట్టి చక్కగా మీరంతా కూడా ధర్మరాజులో మనం ఆ లక్షణాలు మనం చూడొచ్చు. వ్యసనము అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా జోదము ఇలాంటివి కూడా వృషభ రాశిలో వాళ్ళకి చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ విధంగా వీళ్ళంతా కూడా రాశివారు ధర్మరాజు మరి అబద్ధం ఆడాడు కాబట్టి అందువల్లనే మనకి ద్రోణాచార్యుల వారిని మనం అడుగుతారనమాట. ఏంటంటే చంపాలి అని అనుకున్న కృష్ణుడు అడుగుతున్నప్పుడు ద్రోణాచార్యులు మనం చంపాలంటే అశ్వత్థామ హతహ అని అతని కొడుకు చనిపోయాడు అని మనం చెప్పాలి. కాబట్టి ఈ రకంగా చెప్పినప్పుడు ధర్మరాజు చెప్తే నేను నమ్ముతానన్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళంతా కూడా సత్యసంధతతో ఈ సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ కేతువు కుజులతో బాగుంటుంది. జీవితం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వృషభ రాశి వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోండి, కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఈ ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.